ఆహ్, సో, ఎప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ గురించి ఆలోచనొస్తే నేను కమలమ్మనవరావు గారిని తలుచుకోని రోజులు లేదు. ఆయనే ఉద్యోగం ఇచ్చారు. ఆయనే స్ఫూర్తిచ్చారు. ఇప్పుడు ఏదైతే మనం సింగిల్ డిమాండు, సింగిల్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ అంటున్నామో ఇంచుమించు 50 సంవత్సరాల తర్వాత అప్పుడే ఆయనకి ఐడియా వచ్చింది. అంత గ్రేట్ విజనరీ. ఈ దేశంలో ఎవ్వరూ పట్టించుకోని మూలవాసుల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ఒక అధికారి. ఆదిలాబాద్ అడవుల నుంచి అరకు కొండల వరకు ఆదివాసుల భూమి హక్కులే అతని పోరాటం. వారి ఆత్మగౌరవమే అతని లక్ష్యం. ఆయనే పొట్లపల్లి కమలా మనోహర్ రావు. ఆయన స్ఫూర్తితో ఆదివాసీ జీవనాన్ని అర్థం చేసుకున్న మరో మనిషి విఎన్వికే శాస్త్రి. ఆయనకు అడవిని చూడడం కాదు, అడవితో జీవించడం నేర్పిన గురువు కమలా మనోహర్ రావు గారు. ఆయన ప్రోత్సాహంతో వనవాసులపై అరుదైన పుస్తకాలు రాశారు శాస్త్రి గారు. ఇది ఒక మామూలు ఇంటర్వ్యూ కాదు, ఇది ఒక ఉద్యమం, ఇది ఒక జీవన చైతన్యం. కమలా మనోహరరావు గారు ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్. ఆయనతోటి నాకు ఒక 4 సంవత్సరాలు అనుబంధం ఉంది. ఆయన మొట్టమొదటిసారి నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్టూడెంట్ కింద ఉన్నప్పుడు వెస్ట్ గోదావరి ట్రైబల్ ఏరియాస్, ఇప్పుడు అది ఏలూరు జిల్లా అంటారు. ఆ ట్రైబల్ ఏరియాస్లో నేను చాలా ఇంటీరియర్ గ్రామాలు తిరుగుతూ రీసెర్చ్కి డేటా గ్యాదర్ చేస్తున్నా. ఆ టైంలో అక్కడ పనిచేస్తున్న ఒక ఎన్జిఓ ఒక ఆయన స్వామి సచ్చిదానంద అనేవారు. ఆయన పేరు, ఒరిజినల్ పేరు ఏంటో తెలియదు. అయితే ఆయన కమలా మనోహరరావు గారికి కొంచెం బాగా పరిచయం ఉంది. ఆయన వచ్చి, మీకు ఈ డైరెక్టర్ గారు ఇక్కడ ఈ టూర్ చేస్తున్నారు, మనం వెళ్ళి కలుపుతూ పరిచయం చేస్తాం అన్నారు. సరే అని ఇద్దరం కలిసి వెళ్ళాం. వెళ్ళేటప్పటికి చాలా ఎంతో మర్యాదగా పిలిచి కూర్చోబెట్టి, ఏం చేస్తున్నారు ఏంటంటే, నేను ఇలాగ కోయిల మీద రీసెర్చ్ చేస్తున్నాను, నేను ఇది 2వ సంవత్సరం ఇది అని చెప్పా. అప్పటికే నేను 2 రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేశాను. ఆ 2 కాపీలు ఇచ్చాను నేను. చాలా సంతోషించారు. అది తర్వాత ఏం చెప్పారంటే, నువ్వు మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, దాంట్లో చేరకూడదా అన్నారు. అంటే నేను చెప్పింది ఇలాగా పిహెచ్డి కంప్లీట్ అవ్వాలి సార్ అని చెప్పా. సరే అయితే అయిన తర్వాతనే సరే ఎప్పుడైనా సరే నువ్వు తప్పకుండా రా అని చెప్పాను. సరే అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్లో మీటింగ్ అయింది. వారు డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ వేరే చోటుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకి మాకు డిపార్ట్మెంట్లో, ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్లో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి. వచ్చేటప్పటికి రీసెర్చ్ డిస్కంటిన్యూ చేయవలసి వస్తుంది. ఈ లోపల ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి కాల్ వచ్చింది. ఈ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఒక దాంట్లో కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి, దానికి అప్లై చేసుకోండి అని కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పటికీ నేను వెంటనే అప్లై చేశాను. అప్లై చేస్తే అయితే అప్పుడు ఆయనకి 2 పేపర్స్ నేను పబ్లిష్ చేసింది ఇస్తే చాలా సంతోషించారు. మీకు ఎప్పుడు రావాలంటే అప్పుడు మా ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మీతో జాయిన్ అవ్వచ్చు అని ఆయన ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చారు. అయితే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి కాల్ వచ్చింది. ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కొన్ని పోస్టులు ఉన్నాయి. సరే కాల్ ప్రకారం వెళ్ళాను. వెళ్తే రిటర్న్ టెస్ట్ ఒకటి పెట్టారు. రిటర్న్ టెస్ట్ పెట్టిన తర్వాత దాంట్లో ఫస్ట్ వచ్చాను నేను. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇంటర్వ్యూలో
న్యాచురల్గా కమిటీ హెడ్ కింద కమలా మనోహరరావు గారు ఉన్నారు. నన్ను చూసిన వెంటనే ఆయన ఇంటర్వ్యూ లేదు, ఈ అబ్బాయి నాకు తెలుసును, సెలెక్టెడ్ అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం 10 నిమిషాలు మీట్ అయితే అప్పుడు నాకు చాలా అనిపించింది అనమాట. ఇంత మంచి ఆఫీసర్లు గవర్నమెంట్‌లో ఉంటారు అని. ఆ తర్వాత ఇంకోసారి ఏం చెప్పారంటే, ఈరోజే జాయిన్ అవ్వాలి. అంటే లంచ్ ఇక్కడే తెప్పించుకుంటా, సైన్ చేసి వెళ్తా, ఇతను జాయినింగ్ రిపోర్ట్ తీసుకుంటా. అంత అభిమానంతోటి సేమ్ డే ఇంటర్వ్యూ, సేమ్ డే అపాయింట్మెంట్, సేమ్ డే జాయినింగ్. సో, అది 1 డిసెంబర్ 1971. నన్ను ఫీల్డ్ ఆఫీసర్ అనే డిజిగ్నేషన్ తోటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్ ఇచ్చారు. సో, ఫీల్డ్ ఆఫీసర్ అంటే మనం ఫీల్డ్ నుంచి డేటా గ్యాదర్ చేసి గవర్నమెంట్ స్కీమ్స్ ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్‌కి ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి. అంటే ఏ ప్రాంతంలో? మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం. మీ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ? మీరు జాబ్ చేసే ప్లేస్ ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. పని బట్టి ఒక్కోసారి నెల రోజులు ఉండవలసి వస్తుంది అక్కడ. ఒకసారి ఒక ప్రాజెక్ట్‌లో అయితే 6 నెలలు కూడా ఉన్నాం అక్కడ. ఉండి ప్రాజెక్ట్ టైప్‌ని బట్టి అనమాట. ఓకే సార్. నేనేమంటానంటే మీ వర్క్ ప్లేస్ ఎక్కడ అంటున్నాను? తెలంగాణలో ఎక్కడ మీరు పని చేసేవారు? వర్క్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్ నేను తెలంగాణలో పనిచేసింది ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లాలో ఫస్ట్ 72 అంటే 53 సంవత్సరాల క్రితం కెస్లాపూర్ జాతరకెళ్ళి అక్కడి నుంచి గ్రామాలు తిరిగాం. అప్పట్లో డైరెక్టర్, మా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రతాప్ గారు అని ఉండేవారు. ఆయన అంతకుముందు అక్కడ పనిచేశారు. అందుకని ఆయనకి భాష కూడా వచ్చును. గ్రామాలన్నీ తిప్పారు. దాంతోటి నాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ ఏరియాలో మనం పని చేయొచ్చు అని. సో, అలాగా అయితే అపాయింట్మెంట్ అయిన తర్వాత ఆయన ఏమిటో ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ నా మీద చూపెట్టేవారు. చూపెట్టి ఏదైనా విషయం వస్తే ఇతన్ని పిలవండి, శాస్త్రిని పిలవండి అని. సరే అని వెళ్ళేవాడిని. ఆ విషయాల గురించి చర్చించేవారు. నాకంతా కొత్త సబ్జెక్టు, కొత్తగా చేరాను. కానీ ఆయన అనేవారు ఇది అప్పుడు నేను కొంచెం క్లోజ్ అయిన తర్వాత మా సీనియర్స్ తోటి అది ఈ డిపార్ట్మెంట్ ఈయనే స్టార్ట్ చేశారు కదా! డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఏ ఇబ్బందులు ఉన్నాయి, అసలు స్టార్ట్ చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఫీల్డ్‌లో అనే దాని మీద ఇంట్రెస్ట్ పుట్టి ఆయన కమలారావు గారి కృషి ఎలా అయింది అనేది నాకు ఇంట్రెస్ట్ పుట్టి అడగడం మొదలుపెట్టా. ఆయన్ని అడిగా. ఆయనతోటి ఫస్ట్‌లో పనిచేసిన హుసేన్ గారు అని ఒక ఆయన వీళ్ళిద్దరిని మాత్రం చాలా డీటెయిల్‌గా చేశాం. అయితే పరిస్థితి ఏంటంటే డిపార్ట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు కానీ ఏ ట్రైబల్ ఏజెన్సీ ఏరియాలో ఉన్న ఏ సంస్థ కూడా ట్రైబల్ డిపార్ట్మెంట్ కింద లేదు. స్కూళ్ళు ఉన్నాయి కొన్ని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ కింద. యానిమల్ హస్బెండరీ ఉండేది, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్‌లో ఉండేది. న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఉండేది, ఉమెన్ వెల్ఫేర్ కింద ఉండేది. ఇలాగ డిఫరెంట్ డిపార్ట్మెంట్ల కింద అక్కడ ఉండేది. దేని మీద అసలు కంట్రోల్ లేదు, ఏం లేదు. ఒక డైరెక్టర్ ఉన్నారు. డైరెక్టర్ ఉంటే ఒక పెద్ద మనిషి అక్కడికి వెళ్తే మర్యాద చేయడం కానీ, ఆ డిపార్ట్మెంట్ కానీ, బడ్జెట్ కానీ కంట్రోల్ లేదు. సో, ఆయన చేసిన మొట్టమొదటి కృషి ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లు, ఏజెన్సీ ఏరియాలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్‌లో అన్ని స్కీములు ట్రైబల్ వెల్ఫేర్ కంట్రోల్‌లోకి రావాలి.
ఇప్పుడు ఏదైతే మనం సింగిల్ డిమాండ్, సింగిల్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ అంటున్నామో ఇంచుమించు 50 సంవత్సరాల తర్వాత అప్పుడే ఆయనకి ఐడియా వచ్చింది. అంత గ్రేట్ విజనరీ. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. తర్వాత మనకి 1970 74, 75లో గిరిజన ఉప ప్రణాళిక అని కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేశారు ఒక స్కీము. ఆ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసే టైంకి మనకి ఆంధ్రప్రదేశ్ నుంచే స్పెషల్‌గా ఫస్ట్ ప్లాన్ తయారు చేయమని అడిగారు. నేను అనుకున్నాను ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు అడగాలి? మధ్యప్రదేశ్‌లోను అక్కడ చాలా ఇదంటే వాళ్ళన్నారు, ఈ సింగిల్ అడ్మినిస్ట్రేషన్ అనేది, తర్వాత సబ్‌ప్లాన్ అనేది కాన్సెప్ట్ కమలా మనోహరరావు గారు స్టార్ట్ చేశారు కాబట్టి, మీ డిపార్ట్మెంట్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఆల్ ఇండియా లెవెల్‌లో బాగా ఉపయోగపడుతుంది. అందుకని మీరు తప్పకుండా మాకు చేయాలి. ఫస్ట్ సబ్‌ప్లాన్ మీరే తయారు చేశారు. సో, కంట్రీలో ఫస్ట్ సబ్‌ప్లాన్ మనమే తయారు చేశాం. అలాగా గ్రేట్ విజనరీ కింద చేసేవారు. తర్వాత ఆయన వ్యక్తిత్వం కూడా చాలా గొప్పది. ఎంత ఇదంటే ఒక స్నేహితుడు, అన్నగారు కూడా కాదు, ఆఫీసర్ కూడా కాదు, ఒక స్నేహితుడు మాట్లాడినట్టు మాట్లాడేవారు. ఆ! అరే అనేవారు. అరే అని పిలిచేవారు. అరే అరే ఏంట్రా అలాగున్నావు అనేవారు. అది. తర్వాత కొంచెం ఇంకా జోక్యులర్‌గా ఎవడైనా పక్క నుంచి ఎంతో నమస్కారం సార్ అంటే, అరే వీడెలా గుర్తుపట్టాడు నన్ను, అంత జోవియల్‌గాను ఉండేవారు. వర్క్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చాలా స్పెసిఫిక్. ఆయనకి అడ్వాంటేజ్ 2 అడ్వాంటేజ్‌లు నేను చూసాను. ఒకటి హేమండార్ఫ్ గారని ఒక యాంథ్రోపాలజిస్ట్. ఆయన ఆదిలాబాద్‌లోను దాంట్లో చేశారు. నిజాం గవర్నమెంట్‌కి అడ్వైజర్ కింద ఉండేవారు. ఆయన సమయంలో యాంథ్రోపాలజీ డిపార్ట్మెంట్ ఒకటి ఉస్మానియా యూనివర్సిటీలో స్టార్ట్ చేశారు. తర్వాత రోజుల్లో డిపార్ట్మెంట్ లేదు. స్టార్ట్ చేసినప్పుడు ఈయన ఆయన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. సో, అలాగా యాంథ్రోపాలజీ బ్యాక్‌గ్రౌండ్ తోటి, గిరిజన్ బ్యాక్‌గ్రౌండ్ తోటి దీనికి ఒక అడ్వాంటేజ్ ఉండేది. తర్వాత ఆయన ఆదిలాబాద్ జిల్లాలో కూడా పనిచేశారు. తర్వాత వరంగల్ జిల్లాలో చాలా జిల్లాల్లో పనిచేశారు. ఎక్కడ పనిచేసినా కూడా గిరిజనుల మీద ప్రత్యేకమైన ఒక అభిమానంతోటి పనిచేసేవారు. కానీ ఒక డిసడ్వాంటేజ్ ఆయన చెప్పింది ఏంటంటే, నేను సోషల్ సర్వీస్ ఆఫీసర్ కింద పనిచేశాను. గిరిజనుల గురించి ప్రత్యేకంగా ఏమీ దృష్టి పెట్టలేకపోయా. సోషల్ సర్వీస్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్నీ ఉండేవి అప్పుడు. చేయలేకపోయా. రెండోది ఏంటంటే అప్పట్లో డీఎన్టీ అనేది ఉండేది. డీనోటిఫైడ్ ట్రైబ్స్. ఇప్పుడు ఏదైతే మనం బంజారా, లంబాడ, ఎర్కుల, యనాది అని పిలిచేది, అప్పట్లో వాళ్ళని డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని పిలిచేవారు. నిజాం గవర్నమెంట్ టైంలో నోటిఫైడ్ క్రిమినల్ ట్రైబ్స్ కింద వాళ్ళని చేస్తే, అది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత డీనోటిఫై చేశారు. ఎవరిని ట్రైబ్‌ని మొత్తాన్ని క్రిమినల్ కింద ట్రీట్ చేయకూడదు. ఎవరైనా ఇండివిడ్యువల్స్ క్రిమినల్స్ ఉండొచ్చు ఎక్కడైనా అని డీనోటిఫై చేశారు. డీనోటిఫైడ్ ట్రైబ్స్‌లో లెక్కూడదు కాబట్టి వాళ్ళని ఆ డిపార్ట్మెంట్ కూడా నా దగ్గరే ఉండాలి చేస్తాను. తర్వాత 76లో డీఎన్టీలందరినీ షెడ్యూల్ ట్రైబ్ చేశారు. ఆటోమేటిక్‌గా ఇదయింది. డిపార్ట్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌లో మొత్తం ఒక సెపరేట్ బడ్జెట్, సెపరేట్ ఆర్గనైజేషను, ఇవన్నీ కూడా వచ్చేందుకు చేసే కృషి చాలా గొప్పదిది. మనకి నేను జాయిన్ అయ్యే టైంకి హాస్టల్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద ఉండేవి కాదు.
డిఎన్టీ హాస్టల్ కూడా డి బీసీ డిపార్ట్మెంట్ కింద ఉండేవి. ఇలాగా ఏ డిపార్ట్మెంట్ అక్కడ పనిచేసినా కూడా అవేది కూడా దీంట్లో స్లోగా కంట్రోల్‌లో కింద తీసుకొచ్చి ఒక సెపరేట్‌గా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిమాండ్ అనేది తీసుకొచ్చారు. తీసుకొచ్చి దాని ఆర్గనైజేషన్ బిల్డప్ చేసి ఆహ్, జిల్లా లెవెల్‌లో డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనేది కూడా ఉండేవారు కాదు. ఓన్లీ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళే చేసేవారు. తర్వాత దాన్ని సో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు సెపరేట్‌గా క్రియేట్ చేసి వీళ్ళు స్పెషల్ ఫోకస్ కింద ఉండేలాగుంది. అయితే 74, 75 టైంలో ఆహ్, గిరిజన ఉప ప్రణాళిక స్టార్ట్ చేసినప్పుడు అంతకుముందు ప్రిలిమినరీ వర్క్ టైంలో వీరికి ఇంచుమించుగా రిటైర్మెంట్ దగ్గర టైం అనమాట. ఆయన చాలా సలహాలిచ్చి ఇక్కడి నుంచి మన దగ్గర నుంచి కాన్సెప్ట్స్ పేపర్లు తయారు చేసేయడంలో కూడా హెల్ప్ చేశారు. తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత మాత్రం ఆయన రెస్ట్ తీసుకునే ఉండారు. మేము మాత్రం గౌరవం మీద రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన అశోక్ నగర్లో వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. నేను ఇంటికి వెళ్తే ఎవరికైనా చెప్పేవారు, ఇగో వీడు చాలా పెద్ద రిసెర్చ్ స్కాలర్ అవుతాడు, జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని. సరే ఇలాగ రీసెర్చ్ చేస్తున్నాను సార్ నేను, పార్ట్ టైం కింద ఇక్కడే ఉండేవి, అక్కడ ఇబ్బంది అయింది అని. ఒకరోజు నాకు పిహెచ్‌డి వచ్చింది సార్ అని చెప్పాను. అప్పటికి చాలా పెద్ద ఆయన అయిపోయారు, ఆరోగ్యం కూడా అంతగా లేదు. కానీ జ్ఞాపకం, నీకు చెప్పాను కదా నువ్వు చాలా చేస్తావని, పిహెచ్‌డి వచ్చింది. అదే జ్ఞాపకం పెట్టుకో, నువ్వు నీకు వచ్చిన నాలెడ్జ్ మొత్తం అందరికీ ఉపయోగపడేలాగా పుస్తకాలు రాయి ఆయన చేసింది. అది కూడా తెలుగులో రాయి. ఇంగ్లీష్లో రాస్తే లైబ్రరీ పుస్తకాలు ఉంటుంది, తెలుగులో రాస్తే స్లోగా ట్రైబల్ పిల్లలు కూడా దీంట్లో చదువుకుని చట్టాల గురించి తెలుసుకుంటారు, స్కీముల గురించి తెలుసుకుంటారు. సో అదే స్ఫూర్తి నాకు తర్వాత రిటైర్ అయిన తర్వాత నేను మొత్తం ఒక 10 పుస్తకాలు రాశాను. దాంట్లో 2 ఇంగ్లీషు, 8 తెలుగులో కూడా రాశాను. బాగా ప్రాచుర్యం అయింది. సో ఎప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ గురించి ఆలోచన వస్తే నేను కమలమ్మరావు గారిని తలుచుకోని రోజులు లేదు. ఆయనే ఉద్యోగం ఇచ్చారు, ఆయనే స్ఫూర్తి ఇచ్చారు, ఆయనే ఇదండి. తర్వాత వాళ్ళ అబ్బాయి ఒకసారి ఇలాగ నాన్నగారి గురించి కొన్ని వివరాలు మనం గ్యాదర్ చేయాలి, ప్రయత్నంలో ఉన్నామంటే ఒక కూర్చొని 3 అవర్స్ కూర్చొని డిస్కస్ చేసుకుని దాని తర్వాత మీరు ఎప్పుడు ఏం చేద్దామన్నా కూడా నా సహకారం ఉంటుందని ఆయనకి ప్రామిస్ చేశారు. ఆంధ్ర తెలంగాణలో రెండు కలిసి ఉన్నప్పుడు మనకి సౌత్ ఇండియాలో లార్జెస్ట్ ట్రైబల్ పాపులేషన్ ఆంధ్రప్రదేశ్లోనే ఉండేది. దాని తర్వాత సెపరేట్ అయినా కూడా మనకి సెకండ్ ప్లేస్ తెలంగాణలో ఉంది. అయితే ఈ ట్రైబల్ పాపులేషన్ మనకి ఏజెన్సీ ఏరియా అంటే ఫారెస్ట్ ఏరియాలోనూ బయట కూడా ఉన్నారు. ఫారెస్ట్ ఏరియాలో ఉండే వాళ్ళని మనం జనరల్గా ఆదివాసీలని పిలుస్తూ ఉంటారు, కానీ అఫీషియల్గా వాళ్ళని షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని పిలుస్తాం మనం. ఆదిలాబాద్ జిల్లా తీసుకుంటే కోండ్, ప్రధాన్, కొలాం, తోటి ఇలాంటి ముఖ్యమైన ట్రైబల్స్ ఉన్నారు. నాయక్కపోట్లోని ఇంకొక ట్రైబ్, వాళ్ళది తెలుగే మాట్లాడతారు. అయితే దీంట్లో ఒక చాలా విచిత్రమైన విషయం ఏంటంటే గోండు, ప్రధాన వీళ్ళని సపరేట్గా లిస్టులో పెట్టినా కూడా 4 కలిపి ఒకటే ట్రైబ్. ఆచారాల్లోనూ, ఇంటి పేర్లు, తర్వాత పండగలు, ఇంచుమించు అన్నీ కూడా ఒకటే రకం చేస్తారు. గోండు
దీనికి కారణం ఏంటంటే గోండ్ అనేది ప్రిన్సిపల్ ట్రైబ్. వాళ్ళ గోండు రాజ్యం ఉండేది. గోండ్ల యొక్క ఆ, రాజులు ఉండేవారు. గోండువాన మొత్తం చాందా అని ఇప్పుడు చంద్రపూర్ మహారాష్ట్రలో అది క్యాపిటల్ అది. వాళ్ళ అక్కడ రాజు ఇంటి పేరు ఆత్రం. ఆత్రం రాజా. ఇప్పుడు కూడా ఆత్రం రాజాలు ఈ మధ్యన ఆదిలాబాద్ వచ్చి అందరు కేసరాపూర్ జాతర అది ఆ కుటుంబం ఆయన పెద్ద ఆయన వచ్చారు ఆయన. బట్ ఒరిజినల్ నుంచి ఆత్రం రాజా అయింది. ఆయనకి సబార్డినేట్ కింగ్స్ కూడా ఉండేవారు. ప్రతి చిన్న చిన్న 50 గ్రామాలకి 60 గ్రామాలకి అలాగ. వాళ్ళు కూడా జనరల్గా ఆత్రం రాజాలే ఉండేవారు. ఈ ఆత్రం రాజాస్ వాళ్ళ ఓన్ అడ్మినిస్ట్రేషన్ ఉండేది. వాళ్ళ ఓన్ లాంగ్వేజ్, వాళ్ళ ఓన్ ఈవెన్ నెంబర్స్ కూడా వాళ్ళ ఓన్ నెంబర్స్. వాళ్ళ రాజులు ఆత్రం చాందాలో మాణిక్యగఢ్ అనే ఒక ప్లేస్లో ఒక పెద్ద కోట ఇప్పుడు కూడా ఉంది. ఉట్నూరులో కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరులో కూడా ఒక పాడైపోయిన కోట ఒకటి ఉంది. అంటే రాజ్యం 12వ శతాబ్దం వరకు తర్వాత నిజాం ప్రభుత్వం వచ్చే వరకు వాళ్ళు చాలా ఉన్నత స్థితిలో రాజ్య పరిపాలన చేసేవారు. ఈవెన్ మరాఠాలు వాళ్ళు వచ్చి ఆ ఏరియాని ఆక్యుపై చేసుకున్నా కూడా డే టు డే అడ్మినిస్ట్రేషన్ మాత్రం గోండ్ రాజులకే విడిచిపెట్టారు. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి పట్టం కడితే చాలు విడిచిపెట్టేవారు. దాని తర్వాత ఏమైందంటే నిజాం ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం వీళ్ళ ఓన్ అడ్మినిస్ట్రేషన్ ఇంట్రడ్యూస్ చేశారు. పటేల్ పట్వారీలని తర్వాత ఇలాంటి ఆఫీసర్లందరినీ, ఫారెస్ట్ ఆఫీసర్ని, రెవెన్యూ ఆఫీసర్ని, తర్వాత ఆబ్కారీ ఆఫీసర్ని ఇలాగా తీసుకొచ్చి గ్రామం లెవెల్లో కూడా ఉండే పటేల్ అంటారు. పటేల్ అంటే గ్రామ హెడ్. ఎంతో గౌరవం ఉన్న మనిషిని పటేల్ కింద ఉంటారు. ఈ పటేల్ని ఈ రెవెన్యూ అధికారి పటవారీ కింద సబార్డినేట్ చేశారు. దాంతో చాలా విపరీతమైన కోపం వచ్చింది. నేను రాజాని, నువ్వు కూలి కింద ఎందుకు చూస్తావు? ఇది రగిలిపోయింది. తర్వాత ఏమైందంటే కొంతకాలం తర్వాత ఈ పటేల్ పట్వారీస్ కింద మీద రికార్డులు కింద మీద చేసి రికార్డులు చాలా తక్కువ ఉండేవి. ఎందుకంటే మొత్తం అంతా ట్రైబల్స్ది వాళ్ళ వ్యవసాయం ఎవరు చేసుకుంటారో కమ్యూనిటీ రికగ్నిషన్ ఉంటే చాలు. ఈ భూమి ఈంది, ఈ భూమి ఈంది అని కమ్యూనిటీ రికగ్నిషన్ ఉంటే చాలు. పట్టాలు ఇలాంటి కాన్సెప్ట్ లేవు. అయితే వీళ్ళు నిజాం తరఫున వచ్చిన ఆఫీసర్లు అందరూ ఏం చేశారంటే ఇలాంటి భూములన్నీ కూడా వాళ్ళు కబ్జా చేసేసుకున్నారు. ఒక పరిస్థితి ఏమొచ్చిందంటే 1935 టైంలో అసలు ఒక్క గిరిజనుడికి కూడా భూమి లేని పరిస్థితి వచ్చేసింది. ఫారెస్ట్లోకి వెళ్తే ఎందుకు వచ్చావు, దానికి మళ్ళీ ట్యాక్స్కి కట్టాలి. మేకపట్టి, మేకలుంటే మేకపట్టి, ఏదో అరక ఉంటే అరకపట్టి, అలాగా ఏది లేకపోతే తోకపట్టి. తోక అంటే ప్రతి జంతువుకి తోక ఉంటుంది, తోకపట్టి. అలా ఏవో పేర్లు పెట్టి వాళ్ళని హెరాస్ చేయడం మొదలుపెట్టారు. ఆ టైంలో ఇంకా కొమరం భీము ఏం చేస్తారంటే ఏదైనా సరే మనం ఇటువంటి పరిస్థితి నుంచి మనం తప్పించుకోవాలి. ఇది మన రాజ్యం, ఇది మన ఫారెస్ట్, మన నీరు, మన గాలి, ఇది వేరే వాళ్ళది ఏంటి అని. సరే ఎవరో సజెస్ట్ చేశారు, ఇది లోకల్ అఫీషియల్స్ చాలా గొడవ చేస్తున్నారు కానీ
నిజాం గవర్నమెంట్ అధికారులకి హైదరాబాదులో అర్జీ ఇస్తే మీకు న్యాయం జరుగుతుంది అని ఆసిఫాబాద్లో ఒక అడ్వకేట్ ఉండేవారు. ఆయన దరఖాస్తు రాసిచ్చారు, రిప్రజెంటేషన్ రాసిస్తే అది తీసుకుని హైదరాబాద్ వెళ్ళారండి. కొమరం భీము హైదరాబాద్ స్టేషన్లో దిగిన వెంటనే రిక్షా వాళ్ళు అది చూశారు, ఇదేదో అమాయకుడు ఉన్నాడు ఈయన అని మోసం చేయొచ్చు అని చెప్పి ఎక్కడికి వెళ్ళాలి అంటే నిజాం దగ్గరికి వెళ్ళాలి అని. మీకు అందరికి తెలుసున్నదే. వాళ్ళు ఏం చేసేవారంటే ఇక్కడి నుంచి పక్కన ఉన్న ప్లేస్కి వెళ్ళేందుకు రిక్షా 10 సభ్యులు తిప్పి ఎలా చేసేవారు, అలా కూడా మోసం చేసేవారు. ఈయన ఏం చేసేవారంటే ఇటు నిజాం దగ్గర తీసుకెళ్తాను అని చెప్పి అటు ఇటు తిప్పి ఈయన దగ్గర ఉన్న సంచి కూడా దొంగతనం చేశారు. తిండి లేని పరిస్థితిలో అలా అలా మా ట్రైన్లో అక్కడ కొమరం భీము ఆయన ఆసిఫాబాద్ మళ్ళీ చేరుకొని ఇంకా ఇది లాభం లేదు, మనం పోరాటం చేయాలని పోరాటం చేశారు. తర్వాత మిగతాదంతా అందరికీ తెలిసింది, కొమరం భీం పోరాటం ఇది. దాని తర్వాత హేమంత్ గారు రావడం, ఇవన్నీ కూడా మన చరిత్ర మనకు తెలిసినదే. అయితే దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే సెపరేట్గా ఒక ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటే, సెపరేట్గా ఒక ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటే కానీ వాళ్ళకి న్యాయం చేయలేము అనేది ఒక బలమైన అభిప్రాయాన్ని హేమంత్ గారు క్రియేట్ చేశారు. దాన్ని రూపం కల్పించింది కమల మనోహర్ గారు. అదొకటి చాలా హిస్టారికల్గా ఇంపార్టెంట్ స్టెప్ అది.